చిలుక కథ. రచన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక చిలుక ఉండేది. చక్కగా పాడేది, స్వేచ్ఛగా ఎగిరేది, కానీ చదవలేకపోయేది. అది రాజుగారి తోటలోని చిలుక. ఒకరోజు అది రాజుగారి కంట్లో పడింది. వెంటనే మంత్రిని పిలిచి ఎడ్యుకేట్ ఇట్ అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజుగారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి. ఎలా ఆ చిలుకని ఎడ్యుకేట్ చేయటం? విద్యావేత్తలను కూర్చొని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే మొదట అది కుదురుగా ఉండాలి, అంటే అది ఎగరకూడదు. వెంటనే ఒక మంచి పందిరం చేయించారు. చిలుకను అందులో కూర్చోబెట్టారు. కోచింగ్ ఇవ్వడానికి ఒక పండితుడు వచ్చాడు. చిలకను చూశాడు. ఈ చిలక ఒక పుస్తకం సరిపోదు అన్నాడు. గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేసాయి. గంటల కొద్దీ చదువు మొదలైంది. పంజరం చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరో అబ్బా భలే చిలుక అంటం లేదు, అబ్బా ఏం పంజరం అంటున్నారు, లేదంటే అబ్బా ఎంత చదువు అంటున్నారు. రాజుగారిని మెచ్చుకుంటున్నారు, మంత్రి గారిని ప్రశంసిస్తున్నారు. రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారు చేసిన కంసాల్ని, చదువు చెప్పడానికి వచ్చిన పండితుల్ని ఆహా ఓహో అని కీర్తిస్తున్నారు. రాజుగారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు, ఎన్ని లక్షల వరహాలు ఖర్చు అయినా పర్వాలేదు, చిలక్కి బాగా చదువు రావాలని, మంచి మేనర్స్ కూడా రావాలని. అలాగే అని లక్షల వరహాలు దపదపాలుగా కోశాగారి నుంచి తెప్పించారు మంత్రి గారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి. ఒకరోజు రాజుగారి చిలక ఎలా చదువుతుందో చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. చిలకను చూడటానికి రాజుగారు వస్తున్నారు హో అని తప్పెట్లు, తాళాలు, పెద్ద పెద్ద శబ్దాలు చేసే బోరలతో ఒకటే హోరు. రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలక దగ్గరికి చేరిపోయింది. అయితే పంజరంలోని చిలకను ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరూ దాని వైపు చూడటం లేదు. పండితుడు ఒక్కడే చూస్తున్నాడు. అయినా చిలుక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప చిలక ఎలా ఉందో చూడటం లేదు. చిలుక బాగా నీరసించిపోయింది, మానసికంగా బాగా నలిగిపోయింది. ఆ రోజైతే రాజుగారి సందర్శన ధ్వనులతో చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్ది రోజులకే పూర్తి ప్రాణం విడిచింది. ఆ సంగతి ఎవరికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు, ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు. రాజుగారు మళ్ళీ మేనల్లుని పిలిచి చిలక ఎలా చదువుతుంది అని అడిగాడు. చిలక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి అన్నాడు మేనల్లుడు. రాజుగారు సంతోషించారు. తన కృషి ఫలించిందన్నమాట. ఇప్పటికి అల్లరిచిల్లగా ఎగురుతుందా అని అడిగాడు. ఎగరదు. ఏ పాట పాడితే ఆ పాట పాడుతుందా అని అడిగాడు. పాడదు. సరే చిలకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాడు మేనల్లుడు. చిలక నోరు తెరవటం లేదు, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. చిలక కడుపు ఉబ్బెత్తుగా ఉంది. చిలక అసలు కదలనే కదలటం లేదు. ఆ కడుపులోని ఏమిటి అని అడిగారు రాజుగారు. జ్ఞానం మామయ్య అని చెప్పాడు మేనల్లుడు. చిలక చనిపోయినట్లుంది కదా అన్నారు రాజుగారు. చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత, సచ్చిందా బతికిందా అని కాదు అన్నట్టు చూశాడు రాజుగారి మేనల్లుడు. 100 ఏళ్ల క్రితం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఈ చిలక కథ ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలకు సరిగా సరిపోతుంది కదా సోదరులారా. బాయ్.